వన్ హ్యాస్ టు ఫెయిల్. లవ్లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు, పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం, ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి, ఫ్రెండ్స్ ఎవడో ఎనిమీ ఎవడో తెలిసిపోతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మామూలుగా? సబ్బాలే లేదు సార్. మీరు బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, చిన్న తేడా వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు. ప్రతిసారి ఇన్ ఎవ్రీ స్టెప్ ఐ అండర్స్టూడ్ ప్రపంచం అనేది ఇట్స్ మచ్ బిగర్ ప్లేస్ దెన్ వాట్ యూ థింక్ ఇట్ ఇస్. నీకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, అది దాటితే ఇంకా చాలా పెద్దది. అండ్ ఇట్స్ అ బిగ్ సీ ఆఫ్ లెర్నింగ్, దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. రైట్. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ టైమ్ ఒక్కొక్క బ్రిడ్జ్ దాటడానికి some things will come, whether it's luck or chance. I happen to be in the right place at the right time and I know some right people. Never give up attitude ఉండాలి. లైఫ్ లో డిసైడ్ చేసుకోవాలి, అద్దం ముందర చెప్పుకోవాలి, ఏ చెయ్యిరా పై వీళ్ళందరూ నవ్వుతారు, చెయ్యి. మనం ఆగమైతే నవ్వుతారు వీళ్ళు, చెయ్యి. జీవితంలో వాళ్ళు ఓడిపోవాలి కానీ మనం ఓడిపోవద్దు, చెయ్యి అని రోజు అద్దం ముందర ఒక్కసారి వీళ్ళు చెప్పుకో. ఎట్లా ఫెయిల్ అయితే రోజు చూద్దాం, ఛాలెంజ్ చేస్తాను మీ అందరికీ. డబ్బులు కావాలి, లైఫ్ లో డబ్బులు కావాలి, ఇంటికి రెంట్ కావాలి, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ కావాలి, ఇవే ఉంటాయి మనకు. దట్ ఈస్ ఇన్స్పిరేషన్ దట్ డూడ్ ఐ వాంట్ దీస్. వీడిలాగా ఉండాలి, వాడిలాగా ఉండాలి, ఇట్లా కావాలి కాకుండా ఐ కెన్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ లైఫ్ ఇస్ ఆఫరింగ్ యూ ఎట్ సమ్ పాయింట్ అండ్ లైక్ ఐ వాంట్ టు చేంజ్ దిస్. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ద మోటివేషన్. దానికంటే మన లైఫ్ కంటే ఇంకేది మనం మోటివేట్ చేయలేదు. మోటివేషన్. డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేం. ఈ లోకాన్ని శాసించాలన్నా, నీ కుటుంబాన్ని పోషించాలన్నా, నిన్ను ఎవరైనా ప్రేమించాలన్నా, ఆఖరికి నువ్వేదైనా సాధించాలన్నా ఫస్ట్ డబ్బు సంపాదించాలి. మీకు విషయం చెప్పనా, డబ్బు ఒక జబ్బు అయితే ఆ జబ్బుకి మందు డబ్బే. సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడూ జీవితాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. ఇదే జరుగుతుందని రూల్ ఏం లేదు, ఏమైనా జరగచ్చు. సో అందుకని ఏమి జరిగినా తీసుకోవటానికి రెడీగా ఉండాలి. మనం ఏది చేసినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అదే జీవితం. జీవితాన్ని ఫేస్ చేయండి, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. మనం భగవంతుడిచ్చిన అద్భుతమైన జీవితం, మానవ జీవితం కంటే గొప్పది ఇంకోటి లేదు నాకు తెలిసి. సో మానవ జీవితంలో మనకున్న అవకాశాలు బోల్డ్ అండి. సుఖాలను అనుభవించవచ్చు, అందుకని సుఖానికే బానిస కాదు. సో అందుకని అతి సర్వత్రా వర్జయత్. అతి ఏది ఎక్కువగా చేయకు, ప్రతిదీ లిమిట్లో ఉండు. నీ లిమిట్లో నువ్వు ఉన్నంత వరకు జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ గౌరవం నీకు దక్కుతుంది. నలగాలండి, మనిషి అన్నాక నలగాలి, వాటర్ అన్నాక చలనం కదలాలి. ఆ నిర్మల కాచారంలో ఉన్నంతసేపు ఏం జరగదండి. జీవితం మొహం చూపించాక ఆ వాడిన మొహం ఏదో కనబడాలి, వాళ్ళు జీవితం కనబడాలి. ఒక్కొక్క మొహం చూస్తే వాళ్ళంతా సక్సెస్ అవుతారండి. అదంతటికి కారణం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇదంతా కారణాలు పుష్ చేసే కోసం బయటికి మనీ ఉంటుంది. చాలా మంది దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి కానీ అవకాశం. కష్టం తట్టుకోవలసిందే, అది పరిష్కారం సమానంగా కావలసిందే. తప్పించుకోవద్దు, కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు. దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి. మేరు పర్వతంలాగా మనం నిలబడితే కష్టమే మన గుద్దేసి పారిపోతుంది. వీడు లొంగడం లేదని, వీడు లొంగడం లేదని, వీడు వండాడు, వీడు అమ్మవారి భక్తుడు, వీడు శ్రీమాత్రే నమః అనే నామాన్ని వదలలేదు, వీడిని నేనేం చెయ్యలేనని కష్టమే వెళ్ళిపోతుంది. తట్టుకోవడం అంటే ఎంత, నువ్వేం పోరాడక్కలా పనిగట్టుకు నిలబడు. ఏం వచ్చినా సరే నీ సంధ్యావందనం మానకు, నీ వ్యవసాయం మానకు, నీ ఇంటి పని మానకు, వంట పని మానకు, ఏం మానకు. మనసులో శ్రీహరిని స్మరిస్తూ ఉండు, నీ పని నువ్వు చేస్తూ ఉండు. అన్ని కష్టాలు వాటంతరవే వెళ్ళిపోతాయి. పెద్ద సమస్య కాదు ఇక్కడ. అదే తట్టుకోవడం అంటే, ఎదిరించక్కల. బ్రూస్లీ ఒక మాట చెప్పాడు, నాకు 10,000 కిక్స్ తెలిసిన వాడంటే భయం లేదు, కానీ ఒక కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆ కిక్ వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడి కానీ కొడితే మన కాలు ఇరిగిపోద్ది. అందుకే మనకి ఏ పని తెలిస్తే అందులో మాస్టర్ అయిపోవాలి. పోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినంత కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తుంది సింహం. ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా. దానితో సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు, పోటీ చేసుకుంటాడు. బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోటీ చేసి ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరికి అమాయకంగా ఏమనుకుంటే అయిపోయింది. జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శని ఉన్నా మనల్ని ఏం చేయలేదురా.
ఓడిపోతానే భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన ఓ లేయర్ ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌతిలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. మన తెలివితేటలన్నీ రెండు విషయాలకు పనికొస్తాయి. నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, అంతే. ఎవరి వలన డిస్టర్బ్ అవ్వకుండా ఇంటెలిజెంట్ గా బతికేవాడు రేపు. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే నువ్వు రెబల్. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా తలరాత మార్చొచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉందయ్యా అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నా ఏమవదు, ఏది జరగాలో. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు జాపేసి. ముక్కోటి ఏకాదశి దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మొహమాటం, భయం, వణుకు, ఎవడేమంటాడో అనే భయం ఒకటే. అరే అంటే అనుకోని భయ వాడు అంటనే ఉంటాడు జీవితకాలం. అనని కదా ఎవడో. ఇంకొకటి, అందరు వెళ్తున్న రూట్లో వెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారా? నేను కొత్త రూట్లో వెళ్తే అంటారా అనరా? అంటున్నారు అంటే నువ్వు కొత్త రూట్లో పోతున్నట్టు. ఏమంటలేరా అంటే పాత రూట్లో పోతున్నట్టు. పాత రూట్లో పోతే కొత్త రిజల్ట్స్ రావు. లైఫ్ మారాలంటే పాత రూట్లల్లో లైఫ్ మారదు. కొత్త రూట్లు వెతుక్కోవాలి, కొత్త రూట్లు అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ లో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టనేల బిగియ పట్టవలే. పట్టు పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినరవేమ. నీ పక్కవాడి గురించి నువ్వు ఎప్పుడు థింక్ చేస్తే ఏంటంటే, అతను గొప్పవాడైతే నువ్వు మనోవేదనకు గురవుతావు. అతను నీకంటే వెధవైతే నువ్వు గర్వపడటం నేర్చుకుంటావు. రెండు లాసే. అవును. యూ మస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. నీ గురించి మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? మనిషి బతకడానికి పెద్ద ఖర్చేం కాదు. ఎదుటివారిలాగా బతకాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతాం. ఇప్పుడు నేనున్నాను సార్, కైకిలి పోయి అయినా బతకగలుగుతాను, 100-200 వచ్చినా బతకగలుగుతాను. కాదు నేను సినిమాలు చేసి అంటే లక్షలు వచ్చినా బతకగలుగుతాను. అంటే ఆ 200 వస్తే అక్కడి మందం బతుకుతాం, లక్షలు వస్తే ఇక్కడ మందం బతుకుతాం. అంటే నా నమ్మకం అది. ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనం బతక తప్పదు. ఎందుకో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు. అయినా దేనికి మనం చలించకూడదు. ఇప్పుడు దీన్ని నీకు ఇంగ్లీష్లో చెప్పనా? దట్స్ లైఫ్.